హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానుశ్రీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ ఏంటంటే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనమాట. ఎందుకు అనంటే నేను షూట్ చేసేటప్పుడు వాయిస్ ఇచ్చాను కానివ్వండి, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ వాయిస్ ఎందుకో మరి రికార్డ్ అవ్వలేదు. కొన్ని వాటిల్లో రికార్డ్ అయింది, కొన్ని వాటిల్లో రికార్డ్ అవ్వలేదు. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. స్పెషల్ వచ్చేసి ఇది సండే స్పెషల్ అనమాట. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను చికెన్ బిర్యానీ అండ్ అందులోకి కాంబినేషన్ గోంగూర పచ్చడి అండి. ఎంత ఎమ్మిగా ఉందంటే అంత ఎమ్మిగా ఉందన్నమాట. ఇప్పుడు అది ఎలా తయారు చేస్తారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నా కొడుకు బర్త్డేకి మున్నా అనే ఒక అన్న చేసినటువంటి చికెన్ బిర్యానీ అండి. ఈ క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది నిజంగా. బిర్యానీ కోసం మనం ముందుగా ఏంటంటే పెద్ద గిన్నె తీసుకున్నాను, బిర్యానీ గిన్నె. అందులో నేను వచ్చేసి 1.5 కిలో చికెన్ తీసుకున్నాను, దానికి 1.5 కిలో రైస్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆయిల్ వేసి అందులో ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ కొంచెం అంతా వేగిన తర్వాత చెక్క లవంగా వేసి కొంచెం అంతా వేయించాలి. చెక్క లవంగా వేసిన తర్వాత బిర్యానీ ఆకు అండ్ అలాగే బిర్యానీ సెట్లో ఏంటంటే మనకు కొన్ని వస్తాయండి, కొన్ని ఐటమ్స్ వస్తాయి. ఆ సెట్లోని ఐటమ్స్ అన్నీ మొత్తం కట్ చేసి అన్నీ అలా వేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసేసి అలా మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత ఆనియన్స్ మాత్రం చాలా బాగా గోల్డ్ కలర్కి రావాలండి. రెడ్గా చూసారా, బాగా రెడ్గా అయిపోయాయి. ఇలా రెడ్గా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఆకుకూర వేయాలి. ఈ ఆకులు ఏంటంటే 3 అండి: కొత్తిమీర, పుదీనా, మెంతి ఆకు. బిర్యానీకి మెంతి ఆకు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మెంతి ఆకు వేస్తేనే బిర్యానీ టేస్ట్ వస్తుంది. ఈ 3 ఆకులు, ఈ ఆకులు కూడా ఏంటంటే మనం తీసుకునే చికెన్ కొలత ప్రకారం ఉండాలి అండి. ఈ ఆకులు ఎక్కువ ఉండాలి, మెంతాకు ఎక్కువ ఉండకూడదు, పుదీనా ఎక్కువ ఉండాలి, కొత్తిమీర ఎక్కువ ఉండాలి. చూసారా, ఇలా ఈ ఆయిల్లో ఈ ఆకు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి. ఫ్రెండ్స్, బిర్యానీ అంటేనే తెలుసు కదా, మసాలా చాలా చాలా ఎక్కువ పడుతుందన్నమాట. ఎందుకంటే మనకు చికెన్ ముక్కలకి పట్టాలి అండ్ అలాగే రైస్కి రావాలి. కాబట్టి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కాసింత ఎక్కువే వేసుకున్నాను అనమాట. ఎక్కువే వేసుకోవాలంట, నాకు మొన్న అన్న చెప్పారనమాట. ఆ అన్న దగ్గర నేర్చుకున్నదే ఈ బిర్యానీ. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది. ఎప్పుడు చేసినా కూడా సూపర్ ఎమ్మిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇలా పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. అలా మధ్యలోకి చీల్చుకొని మనం అలా వేసేసుకోవాలండి. ఇవన్నీ వేగి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టొమాటోస్. మీకు ఒక విషయం తెలుసా, నాకు అసలు బిర్యానీలో టొమాటోస్ వేస్తారన్న విషయమే తెలీదు. అసలు నేను ఈ బిర్యానీ కంటే ముందు ఎప్పుడు దమ్ బిర్యానీ చేసుకునేదాన్ని అనమాట. దమ్ బిర్యానీ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. బట్ ఇది నేను తిన్న తర్వాత దమ్ బిర్యానీని మర్చిపోయా, ఎప్పటికీ ఇదే చేసుకుంటున్నా. టమాటాలు కొంచెం అంతా కలబెట్టేసి అందులో పసుపు, ఉప్పు వేసి టమోటాలు బాగా మగ్గాలండి. బాగా మగ్గే వరకు దాన్ని బాగా కలిపెట్టేసి మూత పెట్టి 5 to 10 minutes. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే బిర్యానీకి ఏంటంటే కలబెడుతూనే ఉండాలబ్బా, లేదంటే అడుగంటిపోద్ది అనమాట. చూసారా, నాకు ఒక 10 నిమిషాలకి ఇలా టమోటాలన్నీ కూడా ఆయిల్లో బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము బాగా అంటే చికెన్ని వెనిగర్తో కానివ్వండి, నిమ్మకాయతో కానివ్వండి బాగా కడిగి నీళ్ళన్నీ మొత్తం పోయేంత వరకు ఈ చికెన్ని అలాగే పెట్టాలి. అప్పుడే మనకు ముక్క నీసు వాసన రాదంట. ఈ టిప్ నాకు మొన్న అన్న చెప్పిండనమాట. ఇప్పుడు చికెన్ వేసిన తర్వాత మొత్తం అంతా చికెన్ అంతా కలిపేసి ఈ మసాలా ముక్కలకు పట్టేంత వరకు కలబెట్టి మూత పెట్టేసి 10 నిమిషాలే, లేదంటే ఎక్కువ పెట్టామంటే అది అడుగంటిపోద్ది. చూసారా, ఆయిల్ మనకు పైకి తేలుతుందనమాట. పైకి తేలేంత వరకు చూసారా, చికెన్లో ఎప్పుడైతే ఆయిల్ తక్కువ అవుతుందో అప్పుడు ఎక్కువ మాడుతుంది. చూడండి, ఆయిల్లో అలా చికెన్ బాగా కాగుతుంది కదా, వేగుతుంది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఏంటంటే బాగా కలబెట్టాలండి. ఫ్రెండ్స్, కలబెట్టాలి కదా అని చెప్పేసి కలబెట్టామంటే ముక్కలు పీస్ అయిపోతాయి. కాబట్టి చూసుకొని కలబెట్టుకోండి. ముక్క చూసారా, ఇలా 50% ఉడకాలి. 50% ఉడికిన తర్వాత అంతేనండి, ఒక 50% or 60% ఉడికిన తర్వాత ఇందులో వచ్చేసి మనము మిగిలిన మసాలాలు యాడ్ చేసుకోవాలన్నమాట. అవేంటివంటే కారం,
ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఉన్నట్టుండి లైట్ తగ్గిపోయింది కదా. విషయం ఏంటంటే బయట చిన్న స్టవ్ ఉందన్నమాట. ఆ చిన్న స్టవ్ నుంచి మంట వస్తుంటేనేమో అసలు చాలా టైం పడుతుందబ్బా. మాకేమో రూబీ దగ్గరికి తీసుకెళ్ళాలి కాబట్టి టైం అయిపోతుంది. లోపలికి తీసుకొచ్చి వంట చేద్దామంటే మనకు లైట్ ఏమో పని చేయట్లేదు. సో అందుకే ఫ్లాష్ లైట్తోనే నేను ఇలా ఈ వంట చేస్తున్నాను. సో కాబట్టి ఇందులో ముక్క వచ్చేసి మనకు 50 to 55% ఉడికిన తర్వాత ఇందులో కారము, ధనియాల పొడి వేసుకోవాలి. ఫ్రెండ్స్ కారము మీరు చూసి వేసుకోండి. మేము బిర్యానీలో ఇందాక మీరు వీడియోలో చూసారు కదా, చాలా అంటే చాలా తక్కువ వేస్తామన్నమాట. ఎందుకంటే మంట తక్కువ ఉన్నా తినచ్చు, కానీ మంట ఎక్కువైందనుకోండి మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఎంత చేసుకున్నా కూడా. తర్వాత వచ్చేసి అంత కలిపెట్టిన ఒక 5 minutesకి ఫుడ్ కలర్ వేసుకోండి అబ్బా. ఫుడ్ కలర్ ఖచ్చితంగా వేసుకోండి, ఆప్షనల్ అయితే కాదు, ఇది కంపల్సరీ వేసుకోవాలంట మున్నా అన్న చెప్పిండు. సో కాబట్టి ఈ ఫుడ్ కలర్ వల్ల ఏంటంటే మనకు బిర్యానీకి ఒక మంచి కలర్ అనేది మనకు యాడ్ అవుతుందన్నమాట. సో కాబట్టి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అలా ఫుడ్ కలర్ వేసి 5 నిమిషాలు అలా నూనె పైకి తేలే వరకు వేపిన తర్వాత ఖచ్చితంగా ఆచి చికెన్ మసాలా అండి, చికెన్ 65 ఇంకోటి మసాలా కాదు, ఖచ్చితంగా ఆచి చికెన్ మసాలా ఇది తీసుకొని వచ్చి మీరు ఎంతైతే చికెన్ తీసుకున్నారో, నేను 1.5 kg చికెన్కి 2 10 రూపాయల ప్యాకెట్స్ వేసాను అనమాట ఆచి చికెన్ మసాలా. సో ఈ మసాలా వేసి బాగా కలిపెట్టాలి ఫ్రెండ్స్. కలిపెట్టి ఈ మసాలాలో చికెను 10 నిమిషాలు మాత్రమే ఇది వేగాలన్నమాట. ఫ్రెండ్స్ ఈ ఆచి చికెన్ మసాలా వేసిన తర్వాత 10 minutes అయిన తర్వాత పెరుగు వేసుకోవాలన్నమాట. సో అన్నిటికంటే మనం లాస్ట్ వేసేది ఈ పెరుగేనండి. ఈ పెరుగు ఏంటంటే నేను ఇక్కడ 1.5 kg చికెన్కు కనీసం పెద్ద ప్యాకెట్ తీసుకున్నాను, 1/2 లీటర్ ప్యాకెట్, అందులో సగమైన పెరుగు వేస్తాను. ఎందుకంటే పెరుగు ఖచ్చితంగా ఎక్కువ వేయాలంట, ఎందుకంటే ఆ పెరుగు వేస్తేనే బిర్యానీ అనేది చాలా టేస్ట్గా వస్తుందంట. సో కాబట్టి నేను పెరుగు ఒక 1/2 kg ప్యాకెట్ తెచ్చిన దాంట్లో 1/4 kg మైన పెరుగు వేసేసిన అనమాట. సో చూడండి, పెరుగు వేసిన తర్వాత ఆ వైట్గా కనపడుతుంది కదా పెరుగు, అలా కనిపించకుండా మొత్తం అంతా బాగా కలబెట్టి పెరుగు కూరలో బాగా కలిసిపోయేంత వరకు ఉడకనివ్వాలండి. చూసారా, ఇలా మొత్తం ఎక్కడే కానీ మనకు పెరుగు అస్సలు తెల్లగా కనిపించట్లేదు. పైగా చూడ్డానికి ఇక్కడ లైటింగ్ లేదు కానివ్వండి, లైటింగ్ ఉండింటే మాత్రము అది ఎంత కలర్ఫుల్గా ఉందోనండి. నిజంగా చూడండి, ముక్క ఇక్కడ మనకు 80% ఉడకాలండి. ఇలా తుంచితే ఏంటంటే తునిగిపోవాలి, 80 కాదు ఖచ్చితంగా 90% ఉడకాలి. చూడండి, ఈ ముక్క తుంచడానికి ఉడికిందా లేదా చూడడానికి నేను చూస్తూ ఉంటేనేమో నాకు అది కాలిపోతూ ఉంది, నేనేమో పట్టుకోలేకపోతున్నా. మా అమ్మ వచ్చింది, మా అమ్మని పిలిచాము. తప్పదు, మనం కొన్ని విషయాలలో ఏంటంటే మనకు సొంత పాకాలు కొన్ని మనం చేయలేము. మనం బిర్యానీ చేయగలం కానీ ఈ వేడిని మనం అస్సలు టచ్ చేయలేమన్నమాట. ఉడికిన ఈ ముక్కలన్నిటిని కూడాను మనము పక్కన ఒక ప్లేట్లోకి తోడుకోవాలి. మొత్తం ఈ దబరాల కూర ఎంత ఉందో అంత కూరను మనము ఈ పక్కన ప్లేట్లోకి అనేది తోడుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి కూర మొత్తాన్ని తోడేసిన తర్వాత సేమ్ గిన్నె, మనం ఏదైతే గిన్నె తీసుకుంటామో అదే గిన్నెలో ఇప్పుడు ఏమండి నేను ఈ గ్లాస్ తోటి 6 గ్లాసుల రైస్ తీసుకున్నాను అనమాట. 6 గ్లాసుల రైస్ అంటే ఈ గ్లాస్ తోటి కొలత ఏంటంటే 1.5 కిలో వస్తుంది. సో ఇదే గ్లాస్ తోటి 6 గ్లాసుల బియ్యానికి 12 గ్లాసుల నీళ్లు పోసాను అనమాట. సో చూడండి, 12 గ్లాసుల నీళ్లు పోస్తే చాలండి, పొడిగా అవుతుంది. అంతకుమించి ఇంకా ఒక 1/2 గ్లాస్ ఎక్కువ పోసినా కూడా మెత్తగా అవుతుంది. సో ఇదే ఎసురులో నేను వచ్చేసి ఉప్పు కూడా వేసేసిన. ఉప్పు చూసి వేసుకోండి బా, ఉప్పు కష్టం అయితే కూడా కష్టం మళ్ళా, ఓకేనా. సో మూత పెట్టేసి ఇప్పుడు బాగా తెల్లగాగనిద్దాం. 10 నిమిషాలు కాగిపోతాయి నీళ్ళు అంటే ఎసురు అనమాట. ఈ ఎసురు అనేది 10 నిమిషాల తర్వాత చూస్తే చూడండి బాగా ఎట్లా మసిలిపోతూ ఉందో. ఈ మసిలిపోతూ ఉంది కదా, ఈ మసిలిపోయే ఈ ఎసరులో వచ్చేసి మనము ఈ బియ్యాన్ని మనము ముందుగా దాదాపు నేను గంట ముందు నానబెట్టినా అనమాట. సో పాత బియ్యం కదా, సో గంట ముందు నానబెట్టినటువంటి ఈ 6 గ్లాసుల బియ్యాన్ని బాగా కడిగేసి కాగే ఈ ఎసరులో పోసేసి మూత పెట్టేసి మనము ఒక 15 minutes చాలండి. 15 minutes అలా వదిలేసామంటే చూసారా ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇలా చూస్తే
బియ్యాన్ని ఇలా పట్టుకుంటే ఏంటంటే 70% రైస్ కుక్ అవ్వాలి. 70% రైస్ కుక్ అయిన తర్వాత ఈ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా చికెన్ కర్రీ, ఈ చికెన్ కర్రీని ఈ రైస్లో వేసేయాలన్నమాట. సో ఏంటంటే తర్వాత ఈ ఎసురుతోటే మొత్తము ముక్కలతో అంతా కలిసిపోయి మనకు బిర్యానీ రెడీ అవుతుందన్నమాట. ఈ చికెన్ గ్రేవీ ఉంది కదా, రైస్లో వేసిన తర్వాత ఎక్కడే కానీ తెల్ల మెతుకనేదే లేకుండా ఆ గ్రేవీ మొత్తం రైస్కి పట్టేలాగా మొత్తం బాగా కలపాలండి. చూసారా, ఇక్కడ నేను మొత్తం అంతా బాగా కలబెట్టాను. ఎక్కడే కానీ మనకు వైట్ రైస్ అనేది ఒక్కటి కూడా ఒక మెతుకు కూడా ఉండదనమాట. ఇలా మొత్తం అంతా కలిసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి దీన్ని ఇలాగా మనము డైరెక్ట్ పొయ్యి మీద పెట్టకూడదు, మాడిపోతుంది, మగ్గదు. ఇలా చూసారా, ఒకటి పెనం ఉంటుంది కదా, మందపాటి పెనం మనకు ఇంట్లో ఉంటుంది. ఈ పెనాన్ని ఫస్ట్ హీట్ చేయాలి. మనం ఫస్ట్ హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫస్ట్ ఈ పెనాన్ని బాగా కాల్చాలి. కాల్చిన తర్వాత ఈ బిర్యానీ అండా ఉంటుంది కదా, ఈ బిర్యానీ అండా ఈ పెనం ఏదైతే పెడతామో దానిపైన పెట్టుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఫ్లేమ్ వచ్చేసి మనం ఏంటంటే ఫస్ట్ ఒక 10 నిమిషాలు చాలండి. 10 నిమిషాలు ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు పెట్టాలి. లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు చాలండి. మరి అది ఫ్లేమ్ ఎక్కువ పెట్టినా కూడా ఏంటంటే మనకు బిర్యానీ అనేది మాడిపోతుంది అనమాట. తర్వాత మూత పెట్టి దాని మీద బరువు కోసం ఏదైనా ఒక పెద్ద బండరాయి పెట్టాలి. నేను చిన్న రోల్ ఉంది కదా, అది పెట్టేసిన, అది సరిపోతుంది దీనికి. సో తర్వాత వచ్చేసి ఇంకా ఇది ఇలా మగ్గుతూ ఉంటుంది అబ్బా బిర్యానీ. ఇప్పుడు మనము గోంగూర పచ్చడి ప్రిపేర్ చేద్దాం. ఏమండి, ఒక్కసారి గోంగూర పచ్చడి చేసుకోండి, వెరీ ఎమ్మీగా ఉంటుందండి. గోంగూర అనగానే గోంగూర ఒక్కటే కాదనమాట, గోంగూరతో చుక్కాకు కలిపి వండినామంటే అసలు పులుపు అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, టేస్ట్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట. సో ఒక కట్ట గోంగూరకి ఒక కట్ట చుక్కాకు సరిపోతుంది. అలా మనం ఎన్ని కట్టలు గోంగూర తీసుకుంటామో అన్ని కట్టలు చుక్కాకు తీసుకోవాలన్నమాట. సో తర్వాత వచ్చేసి మూకుడులో మనము గోంగూరలో నీళ్లు పోయాం కాబట్టి ఒక 3 స్పూన్ల ఆయిల్ పోసుకుంటాం అనమాట. ఈ మన నూనె పోసే గంట ఉంటుంది కదా, ఆ స్పూన్ తోటి ఒక 3 గంటల నూనె పోసుకుంటాం. నూనె బాగా కాగిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటామండి. సో ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాలి, ఆనియన్స్ వేగుతున్నాయి కదా, ఈ స్టేజ్లోనే చెక్క లవంగా వేయాలి. బట్ నేను వేయడం మర్చిపోయా. చెక్క లవంగా బదులు ఆ ప్లేస్ని రీప్లేస్ చేయడానికి ఇంకొకటి వేసాను, అదేంటో చూడండి వస్తుంది. సో తర్వాత వచ్చేసి కొత్తిమీర కట్ చేసి వేయాలబ్బా. కొత్తిమీర వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. మీకు విషయం తెలుసా, నాకు గోంగూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారన్న విషయమే తెలియదబ్బా. బిర్యానీలో టమోటాలు, గోంగూర చట్నీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారని నాకు తెలీదు. కానీ మొన్న అన్న చెప్పిన తర్వాత వేయడం స్టార్ట్ చేశాను. రుచి, టేస్ట్ అమోఘం అసలు. సో కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపిన తర్వాత అందులో వచ్చేసి టమోటాలు ఏంటంటే మనం తీసుకునే గోంగూరను బట్టి, చుక్కాకును బట్టి తీసుకోవాలన్నమాట. తర్వాత ఇందులోనే పసుపు, ఉప్పు వేసి బాగా కలపెట్టి టొమాటాలు కొద్దిసేపు అంతా మగ్గనివ్వాలి ఆయిల్లో. మగ్గిన తర్వాత ఏంటంటే పచ్చిమిర్చి తీసుకోవాలి. ఫ్రెండ్స్, నేను కొలత చెప్పను, ఎందుకంటే కొందరు ఒకరికి వండుకుంటారు, కొందరు ఇద్దరికి వండుకుంటారు, కొందరు కిలో వండుకుంటారు, కొందరు ½ కిలో, కొందరు ½ కిలో. ఇలా మనం కొలతలు చెప్పినామనుకోండి కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఎవరు ఎంత కారం తింటారు, ఎంత ఉప్పు తింటారో చూసుకొని దానికి తగ్గట్టుగా వేసుకోండి. సో పచ్చిమిర్చి వేసిన తర్వాత దీన్ని ఇలా 10 మినిట్స్ అలా ఆయిల్లో మగ్గనివ్వాలి. ఈ మొత్తాన్ని, టమోటాలని, ఈ పచ్చిమిర్చిని మగ్గిన తర్వాత వచ్చేసి ఆకుకూరని, గోంగూర చుక్కకూరని బాగా కడిగేసి ఇందులో వేసుకొని బాగా కలిపెట్టి, మీకు అవసరం అనుకుంటే, అవసరం లేదు అవసరం అనుకుంటే మనం టీ తాగుతాం కదా చిన్న గ్లాసు, ఆ గ్లాస్ తోటి వాటర్ పోయండి. నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా చెక్క లవంగా బదులు ఒకటి రీప్లేస్ చేస్తున్నానని చెప్పేసి, అదే ధనియాల పొడి అండి. ధనియాల పొడిలో ఏంటంటే మా అమ్మ చెక్క లవంగా వేసి దంచుతుంది, అప్పుడు నేను అక్కడ యాడ్ చేయలేదు కాబట్టి, సో ఇప్పుడు నేను ఇక్కడ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను అనమాట. బట్ ఇది యాడ్ చేయడం మంచిది అనిపించింది నాకు, ఎందుకంటే చెక్క లవంగా వేసే టేస్ట్ కంటే ధనియాల పొడి వేసే టేస్ట్ ఇంకా బాగుంది. దీనివల్ల, ఈ మిస్టేక్ వల్ల ఇది తెలుసుకోగలిగా ఈరోజు.
చాలా బాగుంది. ధనియాల పొడి అక్కడ అవి వేయకపోయినా పర్లేదు, ఇక్కడ ఇది వేస్తే సెట్ అయిపోయిందనమాట. సో కాబట్టి ఫ్రెండ్స్ చూసారా, ఈ వాటరే సరిపోతుంది. ఎందుకంటే ఈ గోంగూర పచ్చడిలో వాటర్ ఎక్కువ ఉంటే బాగుండదబ్బా, వేసుకోకండి. మీకు మరీ కావాలి అనుకుంటే ఓ టీ గ్లాసుడు వాటర్ వేసుకోండి, సరిపోద్ది. ఓకేనా? మూత పెట్టేసి ఇంకా దాన్ని అలా ఉడకనివ్వండి. ఇప్పుడు బిర్యానీ చూద్దాం ఎట్లుందో. గుమ్మ 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 గుమ్మలాడుతుందబ్బా కిచెన్ మొత్తం, పొడిగాను. ముక్క బాగా ఉడికిపోయి అన్నం బాగా మగ్గిపోయి ఎంత టేస్ట్గా ఉందో. నేను తినే వీడియో తీయలేదండి, ఎందుకంటే టైం అస్సలు లేదు. పొద్దున్నే స్టార్ట్ చేసాము ఈ వంట. పాప దగ్గరికి తీసుకెళ్ళాలి కాబట్టి. సో పాప దగ్గరికి ఇలా బాక్స్ పెట్టే టెన్షన్లో నిద్ర లేక నేనైతే బిర్యానీ తినే వీడియో తీయలేదు. తీసింటే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉండేది. సో అంత బాగుందనమాట బిర్యానీ. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసారా, అక్కడ బిర్యానీ అయిపోయింది, ఇక్కడ గోంగూర పచ్చడి అయిపోయింది. నిజంగా ఈ పచ్చడి బాగా ఉడికిపోయింది. దీన్ని మనము అలా ఎనిపేసుకొని ఉప్పు చూసుకొని తక్కువ ఉంటే వేసుకొని తింటే ఇంకా సూపరు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. ప్లీజ్ మన వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వంటలు ఎలా వచ్చాయో ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.